చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, మీ విలువైనటువంటి మాటలను మేము నేర్చుకుంటుండగా మరి నేర్చుకుంటానికి వచ్చినటువంటి బిడ్డలందరికీ మంచి మనస్సును, ఆలోచనను, విచక్షణ, జ్ఞానమును ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా పరీక్షించి పరిశోధించి మీరున్నటువంటి లోకానికి చేరుకునేటటువంటి మా మహాజ్ఞానపు ఆలోచనలను, మనోనేత్రాలకు ఉన్నటువంటి గురుడితనాన్ని తీసుకుని మీ యొక్క సహాయాన్ని మరొకసారి కోరుకుంటూ ఆలోచిస్తూ నాయన క్రీస్తు పేరిట ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరు హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాము. ఈరోజు ఒక మంచి ఉన్నతమైన ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి ఒక మంచి సందర్భాన్ని మనం బైబిల్లో నుంచి వెళ్ళి ఆలోచిద్దాం. గమనించగలిగితే లోకంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే, ఏదైనా ఒక సంస్థలో, ఏదైనా రంగంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే అర్హత ఉండాలి. ఆ అర్హత ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా ఆలోచించి నేను తీసుకుంటూ ఉంటారు. పైగా పై రూపాన్ని చూసి తీసుకుంటూ ఉంటారు ఉద్యోగంలోకి. సర్టిఫికెట్లు చూడటమే కాదు, మనిషి యొక్క రూపాన్ని కూడా కన్సిడర్ చేసి మరీ ఉద్యోగంలోనికి తీసుకుంటూ ఉంటారు. ఇది ఈ లోకంలో చూసేటటువంటి అర్హత. అలాగే దేవుడు కూడా ఎలా చూస్తాడు, దేన్ని చూస్తాడు, దేన్ని చూసి పరలోకములోనికి, ఒక అందమైనటువంటి మహాపట్టణములోనికి దేన్ని చూసి మరి పరలోకానికి ఆహ్వానిస్తాడో, మరి ఆ ఆహ్వానించటానికి ఆ అర్హత మనకు ఉందో లేదో అన్నటువంటి ధోరణిలోనికి మనం వెళ్ళి జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఉదాహరణగా మరి సమూయేలు మరి దావీదు గారిని మరి రాజుగా సెలెక్ట్ చేయడానికి యెషయా గారింటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని, ఆ వచనాన్ని మనం ధ్యానించగలిగితే అక్కడ మరి రాజుకు కావాల్సినటువంటి అర్హతలు మరి ఎలాంటివి ఉండాలో అన్నది మరి సమూయేలు గారిని వెళ్ళి మరి సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు జరుగుతున్న సందర్భాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్పాను, సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టువారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. బాగా గమనించగలిగితే మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడంట, సమూయేలు గారికి చెప్తున్నాడు. అలాగే మనుషులు పై రూపమును లక్ష్య పెడతారంట, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అంటున్నాడు. అంటే ఒక రాజుగా మరి దావీదు గారిని సెలెక్ట్ చేయటానికి మరి సమూయేలు గారికి పై రూపాన్నే చూశాడు యెషయా గారి ఇంట్లో, మరి ఆ దావీదు గారి అన్నదమ్ముల్ని మరి ఆర్డర్లో పిలిపించేటప్పుడు. కానీ అది దేవుడికి నచ్చక, నాయన నువ్వు చూడాల్సింది, మరి ప్రవక్తకి చెప్తున్నాడు, నాయన నువ్వు చూడాల్సింది పై రూపమును కాదు, హృదయాన్ని చూడాలి అని ఆ సెలక్షన్లో మరి దేవుడికి మరి మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును, హృదయాన్ని చూస్తాడు అన్నట్టుగా మనకు ఒకటి కనిపిస్తోంది. అంటే దేవుడు టోటల్గా మనిషిని చూసేది పై రూపమును కాదు, హృదయాన్ని చూస్తాడనమాట. అలాగే మరి లూకా సువార్తలో కూడా మనము గమనిస్తే బైబిల్ కొన్ని వచనాలు మనం ఈ రీతిగా ధ్యానించగలిగితే పరలోకానికి వెళ్ళటానికి మనకి అర్హత ఉందో లేదో అన్నటువంటి పరిస్థితులు కూడా మనకు అర్థమైపోతాయి అన్నమాట. దీన్ని బట్టి మనకి సరి చేసుకోవటానికి ఒక చక్కటి అవకాశం భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు మనకు దొరుకుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. అందరికి తెలిసినటువంటి మాటే, కానీ ఒక విషయాన్ని మనం బాగా పరిశీలించాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి, ప్రార్థన చేయుటకు
చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 12వ వచనం. వారమునకు 2 మారులు అతను చేసేటటువంటి వర్క్ చెప్తున్నాడు. వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను పరిసయ్యుడు. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రెమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికాను. బాగా గమనించగలిగితే పరిసయ్యుడు సుంకరులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రార్థన జరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు సుంకరి ప్రార్థన లక్ష్య పెట్టాడే గాని పరిసయ్యుడు ప్రార్థన లక్ష్య పెట్టినట్టుగా మనకు కనిపించట్లేదు కింద వచనంలో. అలాగే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు అని ఉంది. కనుక దేవుడు హృదయాన్ని చూస్తాడు గాని పై రూపాన్ని అసలు పట్టించుకోడు. ఇది బాగా గమనించాలి మనం. దేవుడు హృదయాన్ని చూస్తాడు కానీ పై రూపాన్ని అసలు పట్టించుకోడు. అంటే పట్టించుకోడు హృదయాలని మనకు అర్థమైనప్పుడు అసలు హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనము ప్రారంభంలోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం ఒకసారి. అసలు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పాత నిబంధనలో మరి సమూయేలు గారు సెలెక్ట్ చేయడానికి మరి దావీదు గారి ఇంటికి వెళ్ళినప్పుడు చూసిన దేవుడు హృదయాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది, పై రూపాన్ని లక్ష్య పెట్టడం తెలుస్తుంది. ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు మరి పరిసయ్యుడు యొక్క ప్రార్థన ఆలకించినట్లు లేదు కానీ సుంకరి మరి దేవుని యొక్క మరి ఆలోచనలోనికి వెళ్ళిపోయినట్టుగా హృదయాన్ని మరి పరిశీలించిన చేసి మరి సుంకరి ప్రార్థన విన్నట్టుగా మనకి బైబిల్లో చక్కగా కనిపిస్తోంది. అసలు దేవుడు హృదయాలను చూస్తాడని మనకు అర్థమైనప్పుడు అసలు మానవ హృదయాలు ఎలా ఉన్నాయో మరి ప్రారంభంలోనికి వెళ్ళి మనం ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ధ్యానిద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము ప్రారంభంలోనికి వెళ్ళి ఒక వచనాన్ని చూద్దాం. అసలు హృదయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎలా అయిపోయిందంట? నరుల చెడుతనములో గొప్పోళ్ళు అయిపోయారంట. ఏమండి, ఇంకా ప్రారంభంలోనే అది నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అన్నది చూడండి. అక్కడ యెహోవా చూచి అన్నదానికి అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఏం చూస్తున్నాడు అనమాట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ. అంటే దేవుడు దేన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది? హృదయాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపుల్లో ఊహ అంతయు చెడ్డదని యెహోవా చూచి అని గమనించగలగాలి. మీరు గమనించగలిగితే దేవుడు చూస్తున్నది మన హృదయాన్ని, మనం చేసే ఆలోచనలు చూస్తున్నాడు. అది మంచైనా చెడైనా, అది మంచి తలంపులైనా చెడ్డ తలంపులైనా కూడా దేవుడు చూస్తున్నది మన హృదయాన్ని, మనం చేసే ఆలోచనలు చూస్తున్నాడు అనమాట. ఇది ఒకటి మనకు అర్థమవుతుంది. మరి పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రి, మరి మన సృష్టికర్త, మన గర్భాన 9 నెలలు మనల్ని తన యొక్క అరచేతులతో చిక్కుకున్నటువంటి దేవుడు, ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు ఈ మానవాళ్ళని పై రూపాన్ని చూడడని ఒకటి అర్థమవుతుంది. నంబర్ 1, ఆయన హృదయాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే ఇక రెండవదిగా మనం గమనించగలిగితే మరి పరలోకంలోనే మరి తండ్రితో పాటు కుమారుడు కూడా ఉన్నాడు. మరి ప్రపంచ మానవాళ్ళ పాపాలను రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు ప్రపంచానికి తెలియనటువంటి ఆయన ఏం కాదు. మరి యేసు ప్రభుల వారు కూడా ఏం చూస్తున్నాడో ఒకసారి చూద్దాం. కన్న తండ్రి ఏమో హృదయాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక రెండవదిగా యేసు ప్రభుల వారు ఏం చూస్తున్నాడో అది కూడా మనం ఒక వచనాన్ని మనం ధ్యానించగలుగుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. పరలోకానికి అర్హత ఉందో లేదో మనం చెక్ చేసుకునేటటువంటి యొక్క ఈ ప్రయాణంలో దేవుడు ఈ అర్హతలో ఏం చూస్తున్నాడో చూద్దాం. మానవులేమో పై రూపాన్ని చూస్తారు, ఏదైనా సంస్థలో ఏదైనా రంగంలో నీకు ఒక ఉద్యోగం ఇవ్వటానికి. కానీ దేవుడేమో పరలోకమైనటువంటి దేవుడు హృదయాన్ని చూస్తాడనమాట, హృదయ అంతరంగాన్ని చూస్తాడనమాట. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏం చూస్తున్నాడో ఒకసారి చూద్దాం. ప్రభుల వారు ఏం చూస్తున్నాడో మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త
9వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. యేసు వారి తలంపులు గ్రహించి, యేసు ప్రభులు వారు ఏం చేస్తున్నారంట? యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు, మీ హృదయముల్లో దురాలోచనలు చేయుచున్నారు. యేసు ప్రభులు వారు కూడా గమనించగలిగితే మరి పై వచనములో మరి ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తనలో తాను అనుకొనగా, పరిసయ్యులు శాస్త్రులు అందరూ కూర్చుని ఇతడు దేవదూషణ చేస్తున్నాడని లోపల లోపల అనుకుంటున్నాడు, తలంపుల్లో, ఊహల్లో, ఆలోచనలో. ఇది గమనించినటువంటి మరి లోకరక్షకుడు ప్రభులు వారు మరి చెప్తున్నటువంటి మాట, యేసు వారి తలంపులు గ్రహించి, ఐడెంటిఫై చేసేసారు ప్రభులు వారు. గ్రహించి, మీరు ఎందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. ప్రభులు వారు కూడా ఏం చూస్తున్నట్టు కనిపిస్తోంది? హృదయాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరెందుకు హృదయములలో, ఆ పదాలు అండర్లైన్ చేసుకోవాలి, మీ హృదయములలో దురాలోచనలు ఎందుకు చేయుచున్నారు అంటే, పరలోకమైనటువంటి కన్న తండ్రి కూడా హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయమేమో మరి భూలోకం మొత్తము మరి శరీరాన్ని ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చెడిపోయినట్టుగా కనిపిస్తోంది. కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇకపోతే యేసు ప్రభుల వారు కూడా మరి హృదయాల్ని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అనేది యేసు క్రీస్తుల వారు కూడా గుర్తిస్తున్నాడు అనమాట, గ్రహిస్తున్నాడు అనమాట, అబ్జర్వింగ్ లో పెట్టాడు అనమాట. తండ్రి అయినా కుమారుడైనా కూడా మరి అందరూ వీళ్ళిద్దరూ కూడా మరి హృదయాన్ని మరి పరిగణలోనికి తీసుకుంటున్నారు, హృదయాన్నే పరిగణలోనికి తీసుకున్నారు. మరి పై రూపమును మాత్రం పక్కన పెడుతున్నారు. కానీ లోకం మాత్రం పై రూపాన్ని చూస్తోంది, పై రూపాన్ని చూస్తోంది, కానీ హృదయాన్ని మాత్రం చూడదు. మరి పరలో కొద్ది రోజులు మరి యొక్క జీవన విధానంలో గడపటానికే మరి ఈ లోకంలో మరి పైరూపాన్ని చూసి మరి ఎంతో మంది ఉంటే మరి అర్హతలను మరి పరిశీలిస్తున్నప్పుడు మరి పరలోకములో మరి అంత గొప్పదైనటువంటి లోకములో, తండ్రి ఉన్నటువంటి లోకములో కోటాను కోట్ల దేవదూతలు స్తుతిగానాలతో పొగుడుతున్నటువంటి బంగారు వీధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరలోకాన్ని అంత ఈజీగా అందరికి ఇవ్వడని ఒకటి అర్థమవుతుంది. అంటే పరలోకానికి వెళ్ళటానికి దేవుడు చూస్తున్నటువంటి అర్హతల్లో మొట్టమొదటి మరి బాగా ఆలోచించగలిగితే మనకి హృదయాన్ని కన్సిడర్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఇద్దరు కూడా. అలాగే మరి తర్వాత మరి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు కూడా ఏం చూస్తున్నాడో ఒకసారి చూద్దాం. పరిశుద్ధాత్ముడు కూడా ఏం చూస్తున్నాడో ఒక్కసారి మనం గమనించగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక, మరి బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి, అయినప్పటికీ మనకి అర్థమవటం కోసం కొన్ని వచనాలను మనము అలా ధ్యానించుకుంటేనే కానీ ఈజీగా మనకి అర్థమవటం కోసం మరి షార్ట్లో మనం చెప్పుకోవడానికి అవకాశంగా ఉంటుంది. మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక, మరి ప్రియమైన దేవుని వారలారా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి బైబిల్ని. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం పరిశీలిద్దాం. 26, 27 పరిశుద్ధాత్మ దేవుడు ఏం చూస్తున్నాడో చూద్దాం. అటువలే ఆత్మయు ఏమంటే బైబిల్లో పెద్ద అక్షరాలతో ఎక్కడైనా కూడా మీరు కనిపిస్తే మ్యాక్సిమము అక్కడ పరిశుద్ధాత్మ సంభాషణ జరుగుతున్నది. ఆత్మయు అనగా పరిశుద్ధాత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఏమంటే నిజంగా ప్రపంచం ఉన్నటువంటి క్రైస్తవులకి ప్రార్థన చేయటం ఎలా కూడా తెలియదంట. రోమాలో ఉన్నటువంటి ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు. మరి ఆ యొక్క ప్రార్థనలు, ఆ ఉచ్చరింప శక్యము కాని మూలుగులను మరి మన పక్షముగా ఏమండి తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని 27వ వచనంలో ఒకసారి చూడండి. మరియు విజ్ఞాపన చేస్తూనే విజ్ఞాపనతో పాటు ఏం చూస్తున్నట్టుగా కనిపిస్తుంది చూడండి 27వ వచనంలో. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హృదయాల్ని పరిశీలించి నువ్వు నేను మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు సరైనవో కావో, ఏదైనా ఒకవేళ భోగేచ్ఛలతో ఏమైనా అడుగుతున్నామేమోనని దాన్ని ఎక్కడికక్కడ సెన్సార్ కట్లాగా కట్ చేసి మరి ఆ
హృదయాల్ని పరిశీలించి పరలోకానికి మన పక్షాన మరి పంపించడం అనేది మనకి ఇక్కడ మరి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయాలనే పరిశీలిస్తున్నాడు అని ఒకటి మనకు అర్థమవుతుంది. బాగా గమనించగలిగితే పరలోకం ఉన్నటువంటి తండ్రి కూడా దేన్ని చూస్తున్నాడు? పైరూపాన్ని చూడట్లేదు, హృదయాన్ని చూస్తున్నాడు. మరి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు కూడా మరి పైరూపాన్ని చూడట్లేదు, అంతరంగాల్ని చూస్తున్నాడు, తలంపులను చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైట్. ఇక పరిశుద్ధాత్ముడు కూడా దేన్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది? హృదయాల్ని పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బాగా గమనించగలిగితే ఏమండి, ఈ యొక్క ముగ్గురు శక్తులు కూడా ఏది గమనిస్తున్నట్టుగా కనిపిస్తుంది? హృదయాన్ని పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సపోర్ట్గా ఒక వచనాన్ని కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు హృదయాలను చూస్తున్నాడు, ప్రభుల వారు హృదయాలను చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా హృదయాలను చూస్తున్నాడు. మన హృదయాలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ హృదయాలు సరైనవు కాకపోతే పరలోకానికి అర్హత మనం పోగొట్టుకున్నట్టే. కనుక హృదయాలు జాగ్రత్త. దేవుడు చూస్తున్నది హృదయాలను. 53వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం పరిశీలిద్దాం. 53వ అధ్యాయము 2వ వచనము. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఏమండి, నరులను పరిశీలిస్తున్నాడంట. ఏమండి, నరులను పరిశీలిస్తున్నాడంట. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఇప్పటి వరకు మనకి విన్నదాన్ని బట్టి మనం గమనించగలిగితే దేవుడు నరులను పరిశీలిస్తున్నది దేన్ని? హృదయాన్ని అన్నమాట. దేవుడు ఆకాశము నుండి దేన్ని పరిశీలిస్తున్నాడు? దీన్ని బట్టి ఇప్పటి వరకు విన్న వచనములను బట్టి హృదయములను పరిశీలిస్తున్నాడు అని ఒకటి అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మరి మనల్ని ఆదుకోవటానికి, మనల్ని రక్షించటానికి, ఏమండి ఈ మనల్ని సజీవ లెక్కలో ఉండటానికి కారకులైనటువంటి ఈ ముగ్గురు కూడా పరిశీలిస్తున్నది హృదయాన్ని ఒకటి అర్థమవుతుంది మనకి. కనుక మరి మన హృదయాలు ఎలా ఉన్నాయని మనకు అర్థం కావాలి. మరి ఈ హృదయాలు సరిగా ఉండాలో లేవో అన్నది తెలియటం కోసం మరి దేవుని వాక్యం కూడా ఎక్కడ ఉండాలనుకున్నాడో దేవుడు ఆ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. ఇక రెండవదిగా మనము దేవుని వాక్యం ఎక్కడ ఉండాలో అన్నది కూడా మరి దేవుడు ఎలా రాయబడిందో ఈ వచనంలో మనం ఒకసారి పరిశీలిద్దాం. దేవుడు చూస్తున్నది ఏంటో మనకు అర్థమైంది, యేసు ప్రభుల వారు చూస్తున్నది ఏంటో మనకు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నది ఏంటో కూడా అర్థమైంది. కనుక మరి ప్రపంచ మానవాళి చేతిలోనికి ఇచ్చినటువంటి 66 పుస్తకాలు కూడా మరి వాక్య రూపంలో ఉంటే ఈ వాక్యం ఎక్కడ ఉండాలో అనేది దేవుడు ఆశ కూడా ఒకటి బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. 3వ అధ్యాయము 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినను పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. 3వ అధ్యాయము 2వ వచనం. 2వ కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్త చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలనుకున్నాడో కూడా ముందే బైబిల్లో రాయబడినది. 2వ వచనం. 2వ కొరింథీ 3:2 మా హృదయముల మీద వ్రాయబడి ఉండి అంటే ఎక్కడ రాయబడాలంట? వాక్యం అనేది ఎక్కడ రాయబడాలంట? మన హృదయముల మీద వ్రాయబడాలి అనుకుంటున్నాడు. వాక్యం ఎక్కడ రాయబడాలి? హృదయం మీద రాయబడాలి. మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అంటే మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అంటే ఆ పత్రిక ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన హృదయములోనికి వెళ్ళి రాయబడాలంటున్నాడు.
ఏమంటే నిజంగా ఈరోజు క్రైస్తవులు బైబిల్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారు. చెప్పిన మాటలు ఉదయం చెప్పిన మాటలు సాయంకాలం గుర్తుండట్లేదు, సాయంకాలం చెప్పిన మాటలు ఉదయానికి గుర్తుండట్లేదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు బైబిల్ని దగ్గర పెట్టుకుంటున్నారే కానీ అసలు ఈ వాక్యాలు క్యాలెండర్లోనే కాదు, ఏమండి గోడలపైనే కాదు, ఎక్కడ ఉండాలంట హృదయముల మీద వ్రాయబడాలి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మా పత్రిక మీరే అయిపోవాలి. అసలు పత్రిక మనమే అయిపోవాలట. కనుక వాక్యం కూడా ఎక్కడో రాయబడాలని కోరుకుంటున్నాడు, హృదయముల మీద. అంటే మన పేపర్ పైన ఉన్నటువంటి ఈ యొక్క లెటర్స్ని, ఈ పదాలని, ఈ వర్డ్స్ని ఎక్కడికి వెళ్ళిపోవాలి? పేపర్కి అంకితం కాకూడదంట, అది హృదయానికి అంకితం అయిపోవాలంట. ఆ హృదయంలోనికి అంకితమైనటువంటి మనము పత్రిక రూపంలో తిరుగుతూ ఉండాలంట. ఏమిటి, పత్రిక ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలాగే పత్రిక రూపంలోకి మనం మారిపోవాలంట. కనుక బాగా గమనించగలిగితే తండ్రిని చూసినా, కుమారుని చూసినా, పరిశుద్ధాత్మని చూసినా ఆలోచనలన్నీ ఎవరిపైన ఉన్నాయి, ఎక్కడ పెట్టుకుని ఉన్నారు? హృదయాల మీద పెట్టి ఆలోచిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని ఒకటి అర్థమవుతుంది మనకి. ఈ ముగ్గురిని చూసినా కూడా వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయముల మీద వ్రాయబడాలి, హృదయం అనే పలకల మీద వ్రాయబడాలి అనమాట. ఇక మిగిలింది ఎవరు? సాతాను అనే మహాశక్తి కూడా ఒకటి ఉంది. మరి సాతాను కూడా ఏం చూస్తున్నాడు? తండ్రి ఏం చూస్తున్నాడు, కుమారుడు ఏం చూస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు హృదయాన్ని చూస్తున్నాడు అని మనకు అర్థమైపోయింది. ఆ హృదయంలో చూసేటప్పటికి మన హృదయాలు ఎలా ఉన్నాయంట? చెడిపోయి ఉన్నాయంట, చెడులో గొప్పోళ్ళు అయిపోయి ఉన్నారంట. ఇది మంచి పద్ధతి కాదు నాయన. ఇదిగో మీరు నా దగ్గరికి రావాలంటే, నేనున్న లోకానికి మీరు చేరుకోవాలంటే హృదయములో సమస్తమైన కల్మషమును, విర్రవీగుతున్నటువంటి దుష్టత్వమును మీరు మానేసి తొలగించుకొని కడిగి వేసుకుని గొప్ప అవకాశం నా కుమారుని యొక్క రక్తము ద్వారా మీకు కలిగించిన తర్వాత ఆ హృదయములోనికి ఇదిగో నేను ఇచ్చినటువంటి నా కుమారుడి ద్వారా పంపించినటువంటి ఈ విలువైనటువంటి వాక్కులు మీ హృదయములోనికి వెళ్ళి మీరు పత్రికలుగా మారిపోవాలి అంటున్నాడు. టోటల్గా హృదయం మీద ఫోకస్ చేస్తున్నాడు. దేవుడు చూస్తున్నటువంటి హృదయములో మరి మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో, ఏమైనా దురాలోచనలు ఏమైనా చేస్తున్నామేమో, దేవునికి నచ్చని ఆలోచనలు ఏమైనా చేస్తున్నామేమో, దేవునిలో నుండి తొలగిపోయే ఆలోచనలు ఏమైనా చేస్తున్నామేమో అని ఎవరికి వాళ్ళే హృదయాన్ని పరీక్షించుకోవటానికి సజీవ లెక్కలుగా ఉన్నటువంటి మనకు ఒక గొప్ప మంచి అవకాశం అనేది మాత్రం మీరు పోగొట్టుకోకండి. ఇకపోతే సాతాను కూడా ఏం చూస్తున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. బైబిల్లోనికి వెళ్ళి అపోస్తుల కార్యములు, సాతాను కూడా ఏం చూస్తున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము చూద్దాం జాగ్రత్తగా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. క్షమించడం 3వ వచనం చూడండి, 3వ వచనం 5వ వచనము, 5వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ మరి సేవకుడుగా పేతురు గారు ఉంటాడు. మరి అననీయ సప్పీరా మీకు తెలియదేం కాదు. అక్కడ జరిగినటువంటి సందర్భంలో మరి ఈ యొక్క సందర్భంలో పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఏమని? అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మేను. ఇద్దరు కలిసి భార్య ఎరుకనేవాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. కొంత దాచుకున్నారు, కొంత తెచ్చారు. ఫస్ట్ ఏమో మొత్తం ఇచ్చేయాలనుకున్నారు, తర్వాత ఏమో కొంత దాచుకొని మరి కొంత తీసుకుని వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది బాగా అండర్లైన్ చేయాలి. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటే సాతాను కూడా ప్రేరేపణ ఎక్కడ మొదలుపెట్టుద్ది? హృదయంలోనే మొదలుపెట్టుద్ది. అంటే సాతాను కూడా హృదయములనే ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపిస్తుంది జాగ్రత్త అని పేతురు గారు ఆనాటి అననీయ సప్పీరా వాళ్ళతో చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించగలిగితే మనము కూడా ఈ యొక్క హృదయాన్ని పాడుకోకుండా సాతాను ఏమైనా దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన చేస్తుందేమోనని నీ హృదయంలో నీవే ఈ వాక్యము ఈ పత్రికను లోపలకు పంపించి జాగ్రత్తగా నువ్వు పరిశీలించగలిగితే సాతాను నిన్ను ప్రేరేపిస్తుందో మోసం చేస్తుందో నిన్ను నువ్వే పసిగట్టుకోవచ్చు. అలాంటి మంచి అవకాశాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా కల్పిస్తున్నాడు గమనించగలిగితే. కనుక సాతాను చూసినా కూడా హృదయాన్ని చూస్తున్నాడు. బాగా గమనించాలి మీరు.
కనుక మరి ఈ హృదయం గురించి మరి బైబిల్లో మరి ఎంత గొప్పగా రాయబడిందంటే మరి యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము చూడండి, 17వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కనుక బైబిల్ ఎంత గొప్ప మాట రాయబడిందో చూడండి. 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. లోకంలో నువ్వు ఏ విషయంలో మోసపోయినా కూడా పర్లేదేమో, రెక్టిఫై చేసుకోవచ్చేమో, కానీ హృదయం కానీ ఒక్కసారి మోసపోయావా పరలోకానికి అర్హతను నువ్వు పోగొట్టుకున్నట్టే. ఇక నిత్యాగ్ని దండనకి అర్హతే తప్ప పరలోకానికి అర్హత లేదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడెవడు? ఎవడైనా కూడా పైరూపాన్ని పరీక్షించుకుంటున్నాడే గాని పైరూపములో సహోదరులు ఎదుట గాని సంఘములో గాని సమాజంలో గాని పైరూపంలో విషయం చేస్తున్నారే తప్ప దేవుని దృష్టిలో హృదయాన్ని దగ్గరికి చేసుకుని హృదయములో మోసకరమైనటువంటి కార్యక్రమాలు, సాతాను ప్రేరేపించే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమోనని తొలగించుకుని కడిగి వేసుకుని దుష్టత్వములన్నిటినీ తీసివేసుకుని పరలోకానికి అర్హత సంపాదించుకుందాము, గ్రహించుకుందామన్న ఆలోచన గ్రహింపు ఎవరికి లేదు అని మనకు ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధిలోనికి వెళ్ళిపోయారంట. ఈరోజు చూసారండి, ఘోరమైన వ్యాధిలోనికి వెళ్ళిపోయారంట. దాన్ని గ్రహింపగలవాడెవడు, దాన్ని గ్రహింపగలవాడెవడు అని అంటున్నాడు చూడండి. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. కింద వచనంలో కూడా మనం గమనించగలిగితే దేవుడు నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. హృదయము జాగ్రత్త, హృదయ పరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ హృదయంలో సాతాను తంత్రాలు, సాతాను కుతంత్రాలు ఏమైనా జనరేట్ అవుతున్నాయేమో అని ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించగలగాలి. అది ఘోరమైన వ్యాధిగా ఉందేమో, ఆ వ్యాధి ప్రారంభంలో ఉందో, ఏ లెవెల్లో ఉందో, ఏ స్టేజీలో ఉందో నీ హృదయాలను బట్టి నీకు అర్థమైపోవాలి. దానికి కావాల్సినటువంటి మెడిసిన్ వాక్య రూపంలో, పత్రిక రూపంలో నీ చేతిలో ఉన్నా కూడా నువ్వు దాన్ని వాడకపోతే ఈ హృదయం ఏమి నిన్ను మోసం చేసి ఏం మోసపోతున్నావు అంటే పరలోకాన్ని మోసపోతున్నావు రేపు కన్నుమూసిన తర్వాత. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు మనం గమనించగలిగితే మనకి ఒక విషయం ఒకటి అర్థమవుతుంది. పరలోకమున్నటువంటి మరి ఆత్మలకు తండ్రి అయినటువంటి పరలోకముల కన్న తండ్రి చూసిన హృదయాన్ని చూస్తున్నాడు. మరి హృదయాలు చెడిపోయినట్టుగా కనిపిస్తున్నది. మరి తన కుమారుడైనటువంటి మన రక్షకుడు మరి యేసు ప్రభుల వారు చూసినా కూడా మరి హృదయాన్ని చూస్తున్నాడు. మన తలంపులను, ఆలోచనలు గమనిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా నీ ప్రార్థన మరి పరిశుద్ధాత్ముడు కూడా హృదయము నచ్చేదిగా ఉంటేనే అది కన్వర్ట్ చేసి మరి పరలోకానికి పంపించేటట్టుగా కూడా మరి పరిశుద్ధాత్ముడు కూడా హృదయాన్ని చూస్తున్నట్టుగా ఒకటి మనకు అనిపిస్తుంది. అలాగే సాతాను కూడా చూసినా కూడా మరి హృదయాన్ని ప్రేరేపిస్తాడనమాట తప్పు దారిలో నడిపించటానికి. ఏమండి, దేవుని యొక్క ఆలోచనలో నుంచి తొలగిపోయేటట్టుగా నడిపించటానికి సాతాను కూడా హృదయాన్ని ప్రేరేపిస్తాడు. కనిపించని హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు అన్న సంగతి నువ్వు గమనించుకోకపోతే సాతాను కుతంత్రాల్లో పడిపోయి అననయ సప్ఫీరా లాగా ఇగో ఈ లోకములోనే కాదు పరలోకానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు మరి నీ ఆత్మను నువ్వే చేజాడుకున్నట్టుగా అయిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది ఘోరమైన వ్యాధిగా కూడా మనకు కనిపిస్తుంది. ఇకపోతే అసలు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడో మనకు గమనించగలగాలి. ఎక్కడ ఉండాలో వాక్యం అనేది చెప్పాడు, రైట్, బాగుంది. ఇప్పుడు అసలు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? అసలు ఈ 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి ముద్రింపబడినటువంటి ఈ వాక్యాన్ని నీ చేతిలోనికి ఎందుకు రాయబడిందో, ఎందుకు ఇచ్చాడు, అసలు ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అన్నది మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలిద్దాం. 12వ అధ్యాయం. అసలు ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అన్నది తెలియాలి. ఈ వాక్యాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ పెట్టుకోవటానికి కాదు, నెలకు ఒకసారో రోజుకు ఒకసారో ఉదయాన్నే క్యాలెండర్లో చదువుకోవటానికి కాదు. అసలు ఎందుకు ఇచ్చాడు ఈ వాక్యాన్ని? పక్కన తలగడ దగ్గర పెట్టుకొని నిద్రపోవటానికి ఇచ్చాడా, లేకపోతే ఏదైనా దెయ్యాలు వచ్చినప్పుడు కొట్టడానికని ఇచ్చాడా? ఎందుకంటే మరి సమాజంలో సంఘాల్లో కూడా ఇవే జరుగుతున్నాయి కదా. అసలు ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అన్నది కూడా మనకు తెలియాలి.
4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా ఎందుకు ఇచ్చాడు అనగా దేవుని వాక్యం సజీవమై, దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుతుందంట. వాక్యం ఏం చేస్తుందో చూడ. వాక్యం ఎందుకు ఇచ్చాడు అర్థమవుతుందో లేదు. దూరుచు అండర్లైన్ చేసుకుంటే పదం, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నీకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. చెడిపోయినటువంటి ఈ లోకములో ఏమండి, నరులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఈ లోకములో చెడ్డదైనటువంటి హృదయం చెడిపోయి గొప్పదైనటువంటి పరలోకానికి చేరినటువంటి ఈ యొక్క చెడిపోయినటువంటి ఈ హృదయములో వాక్యం ఈ వాక్యము వెళితేనే నీ యొక్క అది ఘోరమైనటువంటి వ్యాధి అయినటువంటి యొక్క వ్యాధి ఏమండి నయం అవ్వాలి అని అంటే ఇదిగో హృదయంలోనికి ఏం వెళ్ళాలంట, ఏం దూరుతూ వెళ్ళాలంట, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. బాగా గమనించాలి. దేవుని వాక్యం సజీవమై హృదయము యొక్క ఆలోచనలు బాగోలేదు మనకి ఈరోజు. హృదయంలోకి ఆలోచనలు, దేవుడు చూస్తున్నటువంటి హృదయం యొక్క ఆలోచనలు తలంపులు బాగోలేదు కనుక దేవుడే ఆ హృదయానికి ఒక మెడిసిన్ ఇస్తున్నాడు వాక్య రూపంలో. ఆ వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా మరి శోధించాలి. నువ్వు ఎక్కడెక్కడ మరి ఒక మెడిసిన్ ఏమండి శరీర సంబంధంగా ఏదైనా రోగం వస్తే, జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ నువ్వు వేయించాలనే అది ఎక్కడైతే నీకు ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి ఈ నోటి వెంట వెళ్ళినటువంటి ఈ ట్యాబ్లెట్ అక్కడ పనిచేస్తుంది. ఏమండి ఎక్కడైతే నీకు రోగం ఉందో అక్కడికి వెళ్ళి ఈ ట్యాబ్లెట్ పనిచేసి నీకు రోగాన్ని నయం చేస్తాయి. అలాగే నువ్వు విన్నటువంటి ఈ చెవి ద్వారా వెళ్ళినటువంటి యొక్క వాక్యము కూడా కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులోని ఊహల్లోనికి పంపే అవకాశాన్ని నువ్వు కల్పించుకోవాలి. అప్పుడే నీ హృదయం బాగుంటుంది. ఘోరమైన వ్యాధిలో నుంచి నువ్వు బయటకు వస్తావు. నీ హృదయం నిన్ను మోసం చేయకోకుండా బయటపడిపోతావు. బాగా గమనించగలగాలి. దేవుని వాక్యం సజీవం అనేది హృదయం యొక్క ఆలోచన తలంపులను శోధించున్నది. బాగా గమనించగలిగితే కనిపించని శక్తులన్నిటికీ ఈ హృదయం మీదే దృష్టి ఉన్నట్టుగా కనపడుతుంది. మీరు చూడండి కదా. తండ్రి మహాశక్తి, ఈ మహాశక్తి కూడా ఇదిగో హృదయం మీద దృష్టి పెట్టాడు. ఏమండి జ్యేష్ఠ కుమారుడు కూడా ఈ హృదయం మీదే పెట్టాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఈ హృదయం మీదే పెట్టాడు. మరో కనిపించని సాతాను కూడా ఈ హృదయం మీదే పెట్టింది. చూసారండి, దేవుడేమో హృదయములోనికి వాక్యం వెళ్ళాలని చూస్తున్నాడు, రోగం బయటికి రావాలని చూస్తున్నాడు. అపవాదేమో అసలు హృదయములోనికి వెళ్లకుండా హృదయములోనే నిన్ను తప్పుడు ఆలోచనలు ప్రేరేంపచేసి హృదయంలోనికి వాక్యం వెళ్లకుండా చేస్తోంది, దేవుడికి దూరం చేస్తోంది. అంటే పరలోకానికి వెళ్లకుండా, పరలోకానికి అర్హతను నువ్వు సాధించకుండా చనిపోయే లోపు నిన్ను అర్హతను కోల్పోయేటట్టు చేస్తాను. ఇది నువ్వు గమనించగలగాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ హృదయం మీద దృష్టి ఇంతమందికి ఉన్నప్పుడు మరి ఈ హృదయము ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. లోకంలో పైరూపాన్ని చూస్తారు, దేవుడేమో ఇదిగో లోపల అంతరంగాన్ని చూస్తాడనమాట. ఈ అంతరంగము నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటేనే పరలోకానికి అర్హతను నువ్వు సాధించినట్లు. ఒకసారి భక్తుడైనటువంటి దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి చదువుదాం బైబిల్లోనికి వెళ్ళి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. భక్తుడైనటువంటి దావీదు గారు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 119వ అధ్యాయము 10-11 వచనాలని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. చూడండి, దావీదు గారు అంటున్నాడు ఏమండి, నా హృదయముతో 10వ వచనం నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నా పూర్ణ హృదయముతో. ఏమండి దేవునికి ఏమండి మరి కనిపిస్తున్నాడు దావీదు గారు. ఎలా కనిపిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఎలా వెతుకుతున్నాడంట? నా పూర్ణ హృదయముతో. వాక్యాన్ని కూడా హృదయంతో వినాలంటండి.
వాక్యాన్ని కూడా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుతున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అంటే నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎంత బాగుందో చూడండి. దావీదు గారు చేసినటువంటి పరలోకానికి అర్హతను సాధించుకోవటం కోసము దేవుడు ఏదైతే చూస్తున్నాడో అది గమనించేశాడు. ఏది చూస్తున్నాడు? ఇదిగో నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలి అంటే నన్ను నువ్వు పై రూపాన్ని చూడట్లేదు, హృదయ అంతరంగాన్ని చూస్తున్నావు కనుక నువ్వు చూసేటటువంటి ఆ హృదయంలో నేను వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇంకా నాకు ఈ పాపం అనేది నాకు తెలియదుగా, నేను పాపము చేయకుంటున్నట్లు ఇంకా నేను పాపమే చేయను అని ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే దేవునికి దావీదు గారు ఎలా కనిపిస్తున్నాడు? హృదయాన్ని జాగ్రత్తగా పాపం చేయకోకుండా వాక్యాన్ని ధర్మశాస్త్రం హృదయంలో పెట్టుకొని జాగ్రత్తగా ధ్యానిస్తూ దివారాత్రులు గడిపి పరలోకానికి వెళ్ళటానికి అర్హత సంపాదించుకున్నట్టుగా దేవుని దృష్టిలో ఒకటి కనిపిస్తోంది, మనకి బాగా కనిపిస్తోంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి 51వ అధ్యాయంలో కూడా ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథంలోనే 51వ అధ్యాయం. మరి మన హృదయాలు ఎలా ఉన్నాయి? మరి నా హృదయములో మరి వాక్యమును హృదయములోనికి పంపించేంత పరిస్థితులు మనం తెచ్చుకున్నామా? లేకపోతే సంఘములో గలిబిల మధ్య, సహోదరులు అల్లరుల మధ్య ఈ ఆలోచనలో పడిపోయి హృదయములోనికి వాక్యాన్ని పంపకుండా మరి సాతాను ఏ విధంగానైనా నీ హృదయంలో ప్రేరేపించి మరి కనిపించిన మహాశక్తులకి మరి నువ్వు అందుకోకుండా హృదయాన్ని చేజార్చుకుంటున్నావేమో, ఒక్కసారి ఘోరమైన వ్యాధులనికి వెళ్ళిపోతున్నావేమో. అవకాశం దగ్గరగా ఉంది, మెడిసిన్ దగ్గరగా ఉంది, వాక్యం దగ్గరగా ఉంది. భక్తుడు అంటున్నాడు, నేను నా హృదయంలో నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నాకు ఒక మంచి మెడిసిన్ నాకు దొరికింది నాయన. ఇదిగో నీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను కనుక నేను గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను, ఏ అపాయానికి కూడా నేను భయపడనని ఎంత గొప్పగా చెప్తున్నాడు దావీదు గారు. మరి కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. 51వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము. నువ్వు హృదయాన్ని చూస్తున్నావు నాయన. ఇదిగో దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయి. నా అంతరంగమును స్థిరమైన మనస్సును, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఏమండి, చంచలమైన మనస్సు కాదు. ఈ రోజు దేవునిలో ఉండి రేపు దయ్యములో ఉండేది కాదు. ఈ రోజు దేవునిలో ఉండి రేపు లోకంలో ఉండే మనస్తత్వం నాకు వద్దు నాయన. నాకు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము. ఎప్పటికప్పుడు స్థిరమైన మనసులో నేను నూతనంగా పుట్టేటటువంటి పరిస్థితి నాలో రావాలంటున్నాడు. చూసారులే, దేవా నాకు శుద్ధ హృదయాన్ని దయచేయము. ఇదిగో దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నాను కనుక ఎప్పటికప్పుడు నన్ను శుద్ధుడిగా చేయి. నీ వాక్యమే నన్ను శుద్ధుడిగా చేస్తున్నా అంటానికి ఎంతకంటే ఆధారం ఏం కావాలి చెప్పండి మీరు కదా. మనిషిని శుద్ధ హృదయాన్ని దయచేసేది ఏంటంటే దేవుని వాక్యం. ఆ వాక్యంతోనే మనము ఇదిగో పరలోకానికి అర్హత మనం సంపాదించాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నది పై రూపాన్ని కాదు, అంతరంగానని భక్తుడికి అర్థమైపోయింది. మరి పౌలు గారికి కూడా అర్థమైపోయింది కనుకనే పత్రిక మీరు అయిపోవాలన్నాడు కదా. కనుక అపోస్తల కార్యములు దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయమన్నాడు కదండి. మరి ఎంత కాపాడుకోగలిగితే హృదయాన్ని, మరి అపోస్తల కార్యములు దావీదు గారి గురించి ఎంత మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఒకసారి చూడండి. మరి అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా ఒకసారి. తరువాత అతనిని తొలగించి, ఏమండి, సౌలు మహారాజును తొలగించి మరి దావీదును రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు ఇష్టమైపోయాడు చెప్పండి? దావీదు గారు దేవుడికి ఎందుకు ఇష్టానుసారుడైన మనుషుడు అయిపోయాడు తెలుసా? దివారాత్రులు దేవుని యొక్క వాక్యమును ధర్మశాస్త్రం ధ్యానించటమే కాదు, ధ్యానించినటువంటి మాటలను హృదయంలోనికి పంపించాడు. దివారాత్రులు హృదయంలోనే మరి ధ్యానిస్తూ కొవ్వు మెదడు దొరికినట్టుగా ఆనందించాడు. పాపం చేయకుండా ఉండటానికి ఒక మెడిసిన్ శుద్ధ హృదయముగా నేను పెట్టుకోవటానికి ఇదిగో ఈ వాక్యం
వాక్యమే నాయన నువ్వు నాకు ఇచ్చావు అని చెప్పేసి హృదయంలో ఎంతగానో పరితపించాడు, ఆనందించాడు. కనుకనే ఇదిగో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు కనుక అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎప్పుడు నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తావంటే హృదయంలోనికి వాక్యం వెళ్ళినప్పుడు. ఎప్పుడు నువ్వు దేవుని ఉద్దేశాలను, దేవుని తలంపులను, దేవుడి యొక్క ఆలోచనను నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు బ్రతుకుతావంటే దేవుడిచ్చినటువంటి యొక్క 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క మాటలు హృదయంలోనికి వెళ్ళి ఇది పత్రిక రూపంలో నువ్వు మారిపోయినప్పుడు, హృదయాన్ని దేవుని దృష్టిలో పాపం చేయకుండా దేవుని యొక్క మాటలను నీ హృదయంలో ఆ రీతిగా నువ్వు అవలంబించినప్పుడు, పఠించినప్పుడు, పరిశోధించినప్పుడు, నీకు నువ్వే శోధించుకుంటున్నప్పుడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నానేమో, ఒకవేళ సాతాను ఆలోచనలకు దగ్గరగా ఉంటున్నామోనని ఈ హృదయంలోనికి వాక్యాన్ని పంపించి నీకు నువ్వు శోధించుకుంటున్నప్పుడే ఇదిగో నీవు కూడా దేవుని దృష్టిలో ఇష్టానుసారుడిగా బ్రతకడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు నెరవేర్చాలి అంటే ఆయన ఇచ్చినటువంటి పనులను నువ్వు ఫుల్ఫిల్ చేయాలి అంటే కారణం ఒకటే, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ హృదయాన్ని నువ్వు శుద్ధంగా పెట్టుకోవాలి. అది శుద్ధ హృదయముగా ఉండటానికి, హృదయం అప్పటికే ఘోరమైన వ్యాధి కలది, భయంకరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిలో నుంచి నువ్వు బయటికి నయం కావాలి అని అంటే ఎప్పటికప్పుడు దేవుని యొక్క మాటలు, సజీవము కలిగినటువంటి యొక్క మాటలు, రెండు వైపులా వాడిగల ఖడ్గము కలిగినటువంటి మాటలు, ఏమండి ఈ యొక్క మాటలను నీ హృదయంలోనికి పంపించగలిగితే అంతరంగమున్నటువంటి చెడుని నిజంగా మరి సాకలివాడు ఒక సబ్బునుతో ఏ రీతిగా బట్టలను ఉతుకుతున్నాడో అలా నీ హృదయంలో ఉన్నటువంటి చెడును కూడా ఈ వాక్యము అనేటటువంటి ఈ యొక్క ఉతక స్థానంతో నిన్ను దేవుని దృష్టిలో శుద్ధ హృదయాన్ని దయచేయటానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని దావీదు గారు కల్పించుకున్నాడు. మనం కూడా దావీదు నా ఉద్దేశాలు నెరవేర్చనని చెప్పాడు, ఇదిగో నన్ను సంతోష పెట్టాడని చెప్తున్నాడు. అది మా పాయింట్ ఇక్కడ. నా ఉద్దేశాలు నెరవేర్చాడంటే ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రి చెప్తున్నాడు దావీదు గారి గురించి. దావీదు నా ఉద్దేశాలు అంటే నన్ను సంతోష పెట్టాడు అని చెప్తున్నాడు. మనకి క్రైస్తవులకి కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా బాగా గమనించండి, దేవుడు హృదయాన్ని చూస్తున్నట్టుగా గమనిస్తుంది. చివరిగా ఒక వచనాన్ని మనం ఆలోచిద్దాం. ఇప్పటి వరకు విన్నటువంటి ప్రతి మాటను బట్టి మనం పరిశీలించగలిగినటువంటి మనము ఆలోచించగలిగితే టోటల్గా దేవుడు పరిశీలిస్తుంది హృదయాన్ని. హృదయము జాగ్రత్త, భయంకరమైనటువంటి వ్యాధి గలది. ఆ హృదయములో నీ చేతిలో ఉన్నటువంటి మాటలు చేతికే పరిమితం కాకుండా అది హృదయం దాకా తాకాలి. చెవి దాకా వచ్చినటువంటి మాటలను చెవి నుంచి మరి ఈ చెవితో మళ్ళీ పెడచెవిని పెట్టుకొని వదిలేయకుండా ఆ విన్న మాటలను సంఘానికి వెళ్ళిన నీవు ఏమంటే 4 గోడల మధ్యలోనే మళ్ళీ వదిలేయకుండా ఆ 4 గోడల మధ్య విన్నటువంటి సేవకుల ద్వారా చెప్పినటువంటి ప్రతి మాటలను మనం పరిశీలించగలిగి హృదయం దాకా పంపించగలిగితే నీవు కూడా శుద్ధ హృదయంతో పాపం అనేదే లేకుండా ఘోరమైన వ్యాధిలోంచి నేను కూడా బయటికి రాగలిగేటటువంటి ఒక మంచి అర్హతను మనం సంపాదించుకోగలిగితే ఒకనాడు మహాపట్నం అని కన్నుమూసిన తర్వాత వెళ్ళటానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. చివరిగా ఒక మాట చూద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు తెస్సలోనికి 2 ఉత్తరాలు రాశాడు. దాంట్లో మొదటి పత్రిక 2వ అధ్యాయము, 4వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. చివరిగా మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, ఏమండి సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యత ఉండాలంటండి. సువార్త చేయడానికి యోగ్యత ఉండాలంట. దేవుని మాటలు చెప్పటానికి యోగ్యత ఉండాలంట. క్రీస్తు మరణ సమాధి పునరుద్ధములను గురించి చెప్పటానికి ఒక యోగ్యత, ఒక అర్హతే ఉంటున్నప్పుడు తన ప్రియకుమారుని గురించి ఈ లోకంలో సువార్త చేయటానికి యోగ్యత ఉండాలని చెప్తున్నప్పుడు మరి పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అర్హత చూస్తాడు. అందుకే చెప్తున్నాడు, యోగ్యులమని దేవుని ఎదుట ఎంచబడిన వారు మేము సెలెక్ట్ అయ్యాం. అపోస్తులు చెప్తున్నారు, మేము సెలెక్ట్ అయ్యాం నాయనా. ఈ సెలెక్ట్ అవ్వటానికి రంపాలతో కోయబడ్డాము, అవమానాలు, కేకలు, కొరడా దెబ్బలు, ఎన్నో విధాలుగా చిత్రహింసలు అనుభవించాం. మేము సెలెక్టింగ్ జరిగింది. ఆయన స్వార్థను ప్రకటించడానికి యోగ్యులు మేము సెలెక్ట్ అయ్యాం. ఎలా యోగ్యులమయ్యామో తెలుసా? యోగ్యులు అవ్వటానికి మేము ఎన్ని కోల్పోయామో తెలుసా? ఎంత నలిగిపోయామో తెలుసా? ఆ నలిగిపోయిన విధానాన్ని చెప్తున్నాడు. ఏ సమాజం అయితే మారాలని, ఏ యొక్క ప్రజలైతే మారాలని, ఏ ప్రజలకైతే స్వార్థ అందాలని వెళ్ళారో ఆ ప్రజల గురించి చెప్తున్నాడు. చూడండి, మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఎంత నలిగిపోయారు చూడండి. మనుషుల్లో ఉండి మనుషులను సంతోష పెట్టాలని చూడలేదంట.
చూడలేదంట. మనుషులను సంతోష పెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టు వారమై బోధించుచున్నాము. నీ బోధ ఎలా ఉండాలంట, నువ్వు చేసే సువార్త ఎలా ఉండాలంట, మనుషుల నుంచి సంతోష పెట్టే సువార్త చేస్తే నీవు పరలోకానికి అర్హుడవు కాదు. పరలోకానికి అర్హుడు అన్న సంగతి తర్వాత అయితే, భూమి మీద నువ్వు సువార్త చేయడానికి అర్హుడవు కాదు. మేము అర్హులం అంటున్నాడు చూడండి అపోస్తలులు. మేము ఎంచబడిన వాళ్ళము. మమ్మల్ని ఏం చూసాడో తెలుసా? మేము ఎంచబడటానికి మాకు ఇదిగో మనుషులను సంతోష పెట్టే వాళ్ళము కాము, మన హృదయములను పరీక్షించి దేవుణ్ణి సంతోష పెట్టే వారమే బోధించాము కనుక ఆ సువార్త మాకు అప్పగించాడు. ఆ అప్పగించినటువంటి యొక్క బోధతో మేము పరలోకానికి వెళ్ళే పరుగు పందెములో ఉన్నామే తప్ప ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో వెనకేసుకోవాలన్నటువంటి ఆలోచన మా దగ్గర లేదు. కనుక మా హృదయాల్ని పరీక్షించినటువంటి దేవుడు మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ సువార్త అనే కాడిని మీ భుజ స్కంధాల మీద కూడా మీరు కూడా వేసుకోవాలి అంటే సువార్త చేయటానికి అర్హత ఉండాలి. సువార్తను సమాజానికి విజృంభణ చేయటానికి అర్హత ఉండాలి. ఇన్ని అర్హతలు చూసినటువంటి దేవుడు మరి ఈ సువార్తను ముగించి పరలోకానికి వెళ్ళటానికి వెళ్ళిన తర్వాత వెళ్ళాలి అని అంటే పరలోకానికి కూడా అర్హత చూస్తాడనమాట. ఆ అర్హత చూసేది ఎక్కడ అనంటే ఆ సెలెక్టింగ్ ఎక్కడ జరుగుతుందంటే ఈ ఆరిన నేల మీద జరుగుతుంది. అది సువార్త చేసేటప్పుడే జరుగుతుంది. ఏమండి, అది పై రూపాన్ని కాదు చూసి చేసేది, ఆయన హృదయమును చూసి చేస్తున్నాడు. అంటే హృదయములలో మనుషులను సంతోష పెట్టే బోధలు నీ నోటి వెంట కూడా రాకూడదు. మనుషులు ఏదైనా అనుకుంటారేమన్న తలంపులు కూడా నీ ఆలోచనలో కూడా రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే నువ్వు పరలోకానికి అర్హత నువ్వు కోల్పోయినట్టే. అందుకే సెలెక్టింగ్ జరిగింది, అపోస్తలులు సెలెక్ట్ అయిపోయారు. అందుకే చెప్తున్నాడు ఎంత గొప్ప మాట. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై ఎంచాడు మమ్మల్ని. ఎంచినటువంటి మమ్మల్ని మా బ్రతుకులను మా కుటుంబాలను చూడండి అంటున్నాడు. ప్రతి పత్రికలోనూ వాళ్ళని మనం ఫాలో చేయగలిగితే అపోస్తలుని ఎక్కడైనా కూడా మనుషులను సంతోష పెట్టే బోధ బైబిల్ మొత్తంలో ఏ అపోస్తలు అన్నటువంటి వాళ్ళు ఎవరు చేసినట్టుగా బైబిల్ ఎక్కడ లేదు. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనుషులను సంతోష పెడుతున్నారా, దేవుణ్ణి సంతోష పెడుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించగలగారు. కనుక దేవుడు శుద్ధ హృదయాన్ని బట్టి, దేవుడు పరలోకానికి అర్హత దేని బట్టి తీసుకుంటున్నాడు, దేని బట్టి కన్సిడర్ చేస్తున్నాడు? దేవుడు శుద్ధ హృదయాన్ని బట్టి పరలోకానికి వెళ్ళాలో లేదో అనేది నిర్ణయాలు జరుగుతాయన్నమాట. కనుక ప్రేమైన దేవుని వారలారా, మనుషులని సంతోషపెట్టే బోధను పక్కన పెట్టి దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి బోధలో దేవుని దృష్టిలో ఏమండి పరలోకమైనటువంటి కన్న తండ్రి కూడా హృదయాన్ని చూస్తున్నాడు కదా. లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి మన రక్షకుడు కూడా హృదయాన్ని చూస్తున్నాడు కదా. ఏమండి, మనము మూలుగులతో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలను కన్వర్ట్ చేసి పరలోకానికి పంపించడానికి కూడా ఇదిగో చేస్తున్నటువంటి వారి హృదయం ఎలా ఉందని పరిశుద్ధాత్ముడు కూడా హృదయాన్ని చూస్తున్నాడు కదా. ఇంతమంది ముగ్గురు మహాశక్తులు పరలోకానికి రావటానికి అర్హతలు సాధించుతున్నారో లేదో అని ఎంత సెలెక్టింగ్ జరుగుతున్నప్పుడు ఈ సెలక్షన్లో అందరిని పడగొట్టడానికి సాతాను కూడా అదే హృదయంలో నుంచి ఇగో చెడు తలంపులతో మొదలుపెట్టి ఒక భయంకరమైనటువంటి హృదయంకి వచ్చినటువంటి ఒక ఘోరమైనటువంటి వ్యాధిని తయారు చేస్తుంటే శరీర సంబంధమైనటువంటి వ్యాధిని నయం చేసుకోవటానికే ఉర్రూతలూగుతి ఎక్కడికక్కడ రాష్ట్రాలు దాటుతున్నారే కానీ హృదయంలో ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఉంది. ఆ వ్యాధి నయం చేసుకోవాలంటే పరలోకమైనటువంటి కన్న తండ్రి పత్రిక రూపంలో, పుస్తకాల రూపంలో, పరిశుద్ధ గ్రంథాల రూపంలో మన చేతిలో ఉంచితే ఆ గ్రంథాన్ని నువ్వు పరిశీలించేదెప్పుడు మూలుగులు దాటుతూ విభజించబడుతూ ఈ యొక్క సజీవమై రెండంచులు గల వాలి ఖడ్గమైనటువంటి యొక్క హృదయపు తలంపుల్లోని ఊహల్లోనికి వెళ్ళి ఈ మెడిసిన్ అక్కడ దాకా పనిచేసేటట్లుగా నువ్వు దేవుని దగ్గర రాగలుగుతున్నావా? ఇంకా నువ్వు రాలేకపోతే మనుషులను సంతోషపెట్టే బోధలో ఒకవేళ నువ్వు ఉంటే మాత్రం పరలోకానికి అర్హతను నువ్వు కోల్పోయినట్టే. ఆలోచించండి. దేవుడు శుద్ధ హృదయాన్ని బట్టే, దేవుని ఎదుట నువ్వు పాపం చేయకుండా ఉండాలి అంటే నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయంలో ఉండవలసినది మనుషుల యొక్క ఆలోచనలు కాదు, మనుషుల యొక్క తలంపులు కాదు, మనుషుల యొక్క ఇమేజ్లు మీరు ప్రింట్ కావద్దు. దేవుని యొక్క తలంపులు, ఊహలు మనకి ఎల్లప్పుడూ ఉంటేనే పరలోకానికి వెళ్ళాలో లేదో అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. మంచి ఆలోచన చేయండి.
పరలోకాన్ని చేరుకొనుటలో ఏమాత్రం హృదయాన్ని అశ్రద్ధగా కాకుండా ఆత్మలను రక్షించేటటువంటి ఈ శక్తి గల వాక్యాన్ని హృదయం నుండి పెట్టుకొని మీరు, మేము, మనందరము దేవుని వెంబడిస్తున్నటువంటి మన అందరి కుటుంబాలు పరలోకం చేరుకోవాలని ఎంతమంది అయితే ఈ మాటలను వీక్షిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు, ఏది వాస్తవానికి దగ్గరగా ఉందో పరిశీలించండి. పరలోకానికి చేరుకోవటంలో ఏమాత్రం వెనదీయకుండా అపోస్తులు ఏ రీతిగా నలగొట్టబడ్డారో, అపోస్తులు ఏ రీతిగా మేము విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పక మానమని రాజులు ఎదుట నిలబడ్డా కూడా, ఎన్నో చిత్రహింసలు పడినా కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో స్థిరస్థాయిగా నిలిచినటువంటి ఏమండి నిజంగా ఒక జ్యోతుల వల్ల వెలిగినటువంటి యొక్క అపోస్తుల యొక్క అపోస్తులు ఏ రీతిగా ఎంతగా నలిగి పరలోకాన్ని అర్హత సంపాదించారు. మనము కూడా ఎప్పటికప్పుడు దేవుడిచ్చినటువంటి యొక్క వాక్యమును గోడకులో పరిమితం కాకుండా, క్యాలెండర్కు పరిమితం చేయకుండా, సేవకుడు చెబుతున్నా ఇగో పరీక్షించుకోకుండా, మీరేమి వినుచున్నారో మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకుని విన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా మనందరము ఎవరికి వాళ్ళు తెలివిగా దేవుడిచ్చినటువంటి ఆలోచనలో మనందరము ఉండగలిగితే మనము కూడా శుద్ధ హృదయంతో పరలోకానికి అర్హత సంపాదించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. యొక్క రాత్రికాల సమయంలో చేరొచ్చినటువంటి బిడ్డలందరికీ మంచి హృదయాన్ని దయచేయండి. ఎందుకంటే మీరు హృదయాన్ని చూస్తున్నారు, మాకు అర్థమవుతుంది తండ్రి. కనిపించరు ఒక మహాశక్తి అయినటువంటి సాతాను కూడా తండ్రి మీరు చూస్తున్నటువంటి హృదయాన్ని అది కూడా చూస్తుంది తండ్రి. ఆ హృదయంలో దానికి అనుదృష్టి పడకుండా ఉండాలంటే నాయన, మా తలంపులు మా ఊహలు సరిగా ఉండాలంటే నాయన, దావీదు గారు చెప్పినట్టుగా తండ్రి నిజంగా మేము ఎల్లప్పుడూ మా హృదయాన్ని నాయన ఆ వ్యాధి బారిన పడకుండా మేము జాగ్రత్త పడాలి అంటే వాక్యం అనేటటువంటి శక్తి గల వాక్యమును, మెడిసిన్ని మేము ఎల్లప్పుడు ఎప్పటికప్పుడు మేము హృదయంలో భద్రపరుచుకునే మహాకృప మా అందరికీ ప్రసాదింపచేయమని, చేరొచ్చిన బిడ్డలందరికీ మంచి మనసును, మంచి ఆలోచన, మంచి వివేకమును, విచక్షణ జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదింపచేయమని, పరలోకానికి అర్హత సంపాదించుకున్నట్లో తండ్రి ఏదైతే మీరు చూపించారు ఇప్పటి వరకు ఆ హృదయం మీద ఎప్పటికప్పుడు పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచనలో మేమందరం ఉండలాగిన కృప ఇచ్చేమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.